మ్యాన్ ఆఫ్ మాసెస్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మరియు శాండల్వుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది అనే ప్రకటన వచ్చినప్పటి నుంచే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ ఫస్ట్ లుక్ లేదా గ్లిమ్స్ విడుదల కానప్పటికీ ఈ ప్రాజెక్టు సృష్టిస్తున్న హైప్ మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే నెవర్ బిఫోర్ అనేలా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాను, టాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేస్తున్న ఏకైక టాపిక్ డ్రాగన్. ఇప్పుడు ఈ సినిమా చుట్టూ తిరుగుతున్న హడావిడి చూస్తుంటే థియేటర్స్లో పూనకాలు గ్యారంటీ అనిపిస్తోంది. సాధారణంగా ఏదైనా సినిమా అప్డేట్ వస్తే అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా విషయంలో సీన్ నెక్స్ట్ లెవెల్కు వెళ్ళిపోయింది. ఈ సినిమా అఫీషియల్ టైటిల్ ఇంకా ఖరారు కాకముందే హైదరాబాద్లో మోస్ట్ పాపులర్ అండ్ బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ చైన్స్ అన్ని ఈ మానియాలో భాగస్వామ్యం అయ్యాయి. మహేష్ బాబుకు చెందిన ఏఎంబి సినిమాస్, టాలీవుడ్ హిస్టారికల్ థియేటర్ ప్రసాద్ మల్టీప్లెక్స్ మరియు అల్లు అర్జున్ ఆధ్వర్యంలోని ఏఏఏ సినిమాస్ వంటి లీడింగ్ మల్టీప్లెక్స్ యాజమాన్యాలు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా డ్రాగన్ టైటిల్తో పోస్టర్లు పెడుతుండడం ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా ఏఏఏ సినిమాస్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక భయంకరమైన డ్రాగన్ పోస్టర్ను షేర్ చేస్తూ #NTR Neel, #NTR31 అంటూ పెట్టిన ట్వీట్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. థియేటర్ యాజమాన్యులే స్వయంగా ఇలాంటి క్రేజీ పోస్టర్లు పెడుతుండడంతో ఈ రాత్రికి థియేటర్స్లో మరియు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ టేక్ ఓవర్ ఉండబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. మే 20న మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ప్రతి ఏటా ఎన్టీఆర్ పుట్టినరోజును అభిమానులు ఒక పండుగలా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ ఏడాది బర్త్డే మరింత ప్రత్యేకం కాబోతోంది. ఎందుకంటే ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన మోస్ట్ అవైటెడ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. మేకర్స్ ప్లాన్ చేసిన ఈ క్రేజీ ట్రీట్ కోసం హైదరాబాద్లోని పాపులర్ మల్టీప్లెక్స్లు అన్ని ఒక రేంజ్లో హైప్ను సెట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రమే వినిపించిన డ్రాగన్ అనే టైటిల్ను ఈ రోజు రాత్రి అధికారికంగా రివీల్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ పాపులర్ ఫ్లెక్స్లతో ఈ రోజు అర్ధరాత్రి నుంచే భారీ సెలబ్రేషన్స్ మరియు డిజిటల్ స్క్రీన్స్ పై ప్రత్యేక ప్రదర్శనలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. కేజీఎఫ్ సిరీస్ మరియు సలార్ సినిమాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ను ఎలా చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఏఏఏ సినిమాస్ చేసిన ట్వీట్ లో ప్రళయం అనే #, వాడడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఎంత వైల్డ్ గా, ఎంత వైలెంట్ గా ఉండబోతోందో ఊహించుకోవచ్చు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ తోడైతే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల వేట ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రశాంత్ నీల్ రాసుకున్న హై వోల్టేజ్ యాక్షన్ స్క్రిప్ట్ లో ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ డైనమిక్ రోల్ లో కనిపించబోతున్నారని, అందుకే ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ 100కు 100% సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఎలాంటి అధికారిక ఫస్ట్ లుక్ లేదా టీజర్ లేకుండానే కేవలం టైటిల్ బస్తోనే మల్టీప్లెక్స్ రంగం సైతం ఊగిపోయేలా చేస్తుందంటే ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే సోషల్ మీడియా ఏ రేంజ్ లో క్రాష్ అవుతుందో ఊహించలేము. ఈ క్రేజీ ట్వీట్లు మరియు అప్డేట్స్ చూస్తుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ బర్త్డే ఒక మెమరబుల్ గిఫ్ట్ కాబోతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు రాత్రి రాబోయే ఆ అఫీషియల్ అప్డేట్ కోసం మరియు ఎన్టీఆర్ డ్రాగన్ అవతార్ను చూడడం కోసం టాలీవుడ్ తో పాటు ఇండస్ట్రీ మొత్తం ఎంతగానో వెయిట్ చేస్తోంది.